హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. తప్పకుండా చూడండి, లైక్ కూడా చేయండి. ఆ వీడియో ఎలా ఉందో అయితే ఇక్కడ చూపిస్తుంది. నేను నా బట్టలండి, 2 జతలు బట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈరోజు మేము బట్టలు పెట్టుకొని ఎక్కడికి ప్రయాణం వెళ్తుంది అనుకుంటున్నారా? వచ్చేది రేపు పౌర్ణమి కదండి, గురు పౌర్ణమి. గురువుని చూడాలి, గురువుని పూజిస్తాము అంటాం కదా. అందుకని మేము కర్ణాటకలో ఉన్న గన్గాపూర్ వెళ్తున్నాము. దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని అక్కడ నిద్ర చేసి వద్దాం అనుకుంటున్నాము. అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా ఇంటి ఓనర్సు, అదే వదిన అంటాను నేను, ఇంటి ఓనర్ని, ఆమె వదిన చెప్పింది వెళ్దామని. వాళ్ళు వెళ్తారు ప్రతి నెల కూడా. అందుకని నేను కూడా రమ్మంటే ఒకసారి చూద్దామని వెళ్దాం అనుకున్నాను. అయితే వెళ్దామని అనుకుంటే నేను అడిగాను వాళ్ళని, బట్టలు ఒక జత తెచ్చుకుంటే సరిపోద్దా అంటే, కాదు 2 జతలు తెచ్చుకో, 2 సార్లు స్నానం చేయాలి, ఉదయాన్ని పోయినాక మళ్ళీ ఉదయాన్ని కూడా చేసి వద్దాము కొంచెం అని చెప్పింది. అందుకని నేను 2 చీరలు, 2 జతల బట్టలు పెట్టుకున్నాను. ఇంకా నేను బొట్టు బిళ్ళలు, కుంకుమ, ఇంకా బ్రష్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. అన్నీ పెట్టుకొని ఇంకా పర్సు కూడా పెట్టుకున్నాను, ఫోన్ పెట్టుకోవడానికి. హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని బ్యాగు 2 చదిరి పక్క పెట్టేసుకున్నాను. ఇంకా కిందకి వెళ్ళి మేము టాటా సుమో మాట్లాడుకున్నామండి. ఆ సుమో కొంచెం పెద్దది, వెనక 4 పట్టేటట్టు, మధ్యలో 4, ముందు 3 కానీ 2 కానీ జెంట్స్ కూర్చునేటట్టు మాట్లాడుకున్నాము. మొత్తం 10 మంది అనుకున్నాము, కానీ మేము మొత్తం 7 పోయాము. 8 మంది లాస్ట్కి డ్రైవర్ తోటే. అయితే ఇక్కడి నుంచి మేము బయలుదేరిపోయి మా ఇంటికాడ నుంచి వెళ్తున్నామండి. సిటీ వెళ్ళినాక వదిన వాళ్ళ అక్క బిడ్డలు, అక్క అందరూ వస్తామన్నారు. అక్కడి నుంచి కూడా ఎక్కించుకొని వెళ్తాము ఇప్పుడు. అయితే మా ఊరికాడ నుంచి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, ఫుల్ వర్షం అండి. ఆ వర్షంలో మాట్లాడుకుంటున్నాం, ఇదేంటి ఇంత వర్షం ఉంది, పోయినసారి వర్షమే లేదు, చాలా అసలు నీళ్ళు కూడా దొరకలేదు స్నానం చేయడానికి అని చెప్తుంది. ఈసారి ఫుల్ ఉంటుంది చెరువు అయితే అని చెబుతుంది. అక్కడ ఒక చెరువు ఉంది కదండి, ఆ చెరువు పేరు ఏందో నాకు తెలియదు. నేను కూడా అడగలేదు. నేను పోయానన్న సంతోషంలో తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు. ఇది కూడా అక్కడక్కడ చిన్న బిట్లు తీసానండి. ఇక్కడైతే ఆల్రెడీ సిటీ నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, దగ్గర 4, 4:30, 5 దాకా అవుతుంది. మేము వెళ్తున్నాము. వర్షం పడి దగ్గరకు వచ్చేసామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే ఇక్కడ నుంచి సిటీ దాటేసి వెళ్ళేకి దగ్గరికి వెళ్ళిన దాకా కూడా ఒకటే వర్షం సన్నగా పడుతుంది. ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆపుకొని అన్నం కూడా తిన్నాము. ఇక్కడైతే అసలు పొలాలు ఫుల్గా పచ్చగా ఎంత గ్రీనిష్గా ఉండేవి చూడండి. పొలాల్లో పత్తి ఎక్కువ వేసి ఉన్నారండి. అన్నీ ఎక్కువ పత్తి పండేటట్టు ఉంది ఇక్కడ. ఖాళీ అంటూ లేదు, పొలాల్లో పత్తి వేసేసి ఉన్నారు. చాలా బాగుంది ఉండటానికైతే. కొంచెం గన్గాపూర్లో అయితే కొంచెం బురదగా అనిపించింది నీళ్ళు వర్షం పడడం వల్ల. కానీ బయట అయితే పొలాలకి వర్షం పడుతుంటే చాలా బాగుంటాయి కదా పొలాలు, నవనవలాడుతా చాలా పచ్చగా చాలా అందంగా కనిపిస్తాయి కదా. అది చూస్తున్నాను, తీసుకుపోతున్నాను. భలే ఉంది. నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చాను కాబట్టి పొలాలంటే మాకు చాలా ఇష్టం. పొలం పచ్చగా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడైతే మేము వెళ్ళిపోయి కారు పక్కకు ఆపుకొని బట్టలు తీసుకొని ఇంకా స్నానం చేయడానికి వెళ్తున్నామండి. స్నానం చేయాలంటే నది దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ మధ్యలో ఈ తోవలో అటు ఇటు కూడా చక్కగా షాపులు అన్నీ పెట్టి అమ్ముతారు కదా. మన గుడి దగ్గరికి వెళ్తే అన్నీ ఉంటాయి, ప్రసాదాలు కానించి, దేవుడి బొమ్మలు కానించి, ఫోటోలు మొత్తం ఉంటాయి. అన్నీ అమ్మతా పిలుస్తున్నారు వాళ్ళు. అంత కర్ణాటక అంటే వాళ్ళ భాష వేరుంటుంది కదా, వాళ్ళు ఆ భాషలో పిలుస్తున్నారు తీసుకురమ్మని. మేమైతే ముందు స్నానం చేసి రావాలి కదా, ఆ స్నానానికి వెళ్తున్నాము. చాలా జనం అండి, వర్షం లేదు, ఏం లేదు. ఏదైనా గురువుని దర్శించుకోవాలని ఒక తాపత్రయంతో ఎలా వెళ్తున్నాం చూడండి. కింద అయితే చూపిస్తున్నాం చూడండి, జారిపోతుందండి. ఇక్కడ మెల్లగా నడవాలి, లేకపోతే ఎట్టి పరిస్థితి పడిపోతాం. చాలా అసలు జనం ఎక్కువ అవ్వటం వల్ల, వర్షము ఇక అందరు తొక్కడం వల్ల ఇక్కడ జారిపోతుంది. నడవలేక నడుస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. అయితే ఎంతకేళ్ళకి కిందకి వెళ్ళామండి. కిందకి వెళ్ళి స్నానం చేసాము. అక్కడైతే నేనేం ఫోటోలు తీయలేదు, స్నానం చేసేటప్పుడు చేసినాక తీసాను. వెళ్ళాము ఇట్లా. మళ్ళీ బట్టలు కూడా ఏడంటే ఆడేసేసారు. మామూలుగా కూడా జనం ఎక్కువ. తర్వాత ఈ గురు పౌర్ణమికి ఇంకా ఎక్కువ ఉండారండి. మెల్లగా దిగాము, ఇట్లా దిగుతున్నాము, చూపిస్తున్నాను నీకు. ఇక్కడైతే జనము ఇక్కడ భలే ఉందండి. ఎందుకంటే అందరూ దీపాలు వదులుతున్నారు, వాటర్లో స్నానాలు చేస్తున్నారు. ఇక
గుడి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, జనం అంతా ఇక్కడే ఉన్నారు, పండగ అంతా అసలు ఇక్కడే ఉంది. పక్కనే ఔరంబ వృక్షం కూడా ఉందండి. అది నేను దర్శించుకున్న స్నానం అయినాక దర్శించుకున్నాం. చూడండి, నది అయితే ఇట్లా ఉందండి, చూడండి ఇట్లా ఉంది నది అయితే. ఆ నదిలో ఒక పడవ కూడా వేసుకొని వెళ్ళి తిప్పుతున్నారు జనాల్ని. కానీ నీళ్ళు అయితే కొంచెం వెళ్ళట్లేదు, తక్కువ మీద కదలకుండా ఉన్నట్టే అనిపిస్తున్నాయి, కానీ లైట్గా వెళ్తున్నాయి, అంత ఎదలట్లేదు. చూడండి, నీళ్ళల్లో ఒక పడవ కూడా తిప్పుతున్నారు. అది ఎంతో డబ్బులు ఇస్తే కూడా తిప్పుతారంట. మేమైతే ఏం చూడలే, ఏమిటికి పోలేదు. చక్కగా స్నానాలు చేసి ఇంకా ఉతికిన బట్టలు వేసేసుకొని ఇకండి స్నానాలు చేసేసి ఉతికిన బట్టలు వేసేసుకున్న తర్వాత ఈడేసిన ఇలా నెయ్యిలో ముంచి దీపాలు 101 300 దీపాలని 365 ఇలా పెట్టున్నారండి. చక్కగా కొబ్బరికాయ కుంకుమ అన్నీ పెట్టున్నారు. అక్కడే నీళ్ళ దగ్గరే పెట్టున్నారు. దీపాలు కావాలంటే వదులుకోవచ్చండి, తీసి కొబ్బరికాయలు కూడా కొట్టచ్చు. నా దేవుడి కాడికి కొబ్బరికాయ కూడా తెచ్చుకోవచ్చు. అయితే చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా పెట్టి కూర్చొని ఉన్నారు. అంత వర్షం పడుతున్నా చిన్న పట్ట ఒకటి పైన వేసుకొని కూర్చున్నారండి బతుకు తెరువుకి. కానీ ఇలాంటివి మనం కొంటేనే కదా వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే చిన్న బాటిల్ అమ్ముతున్నారు చూడండి, ఈ నదిలో నీళ్ళు తెచ్చుకుంటే మంచిదని. ఆ బాటిల్ 10 రూపాయలు. తర్వాత ఇగొంది ఔరంబ వృక్షం అన్నాం కదా, ఇదేనండి. అప్పుడు దత్తాత్రేయ కూర్చొని తపస్సు చేశాడంట. ఈ చెట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉందంట. నేను అక్కడ ఒక అతన్ని అడిగితే చెప్పాడు, అప్పటి నుంచి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇలా ఇక్కడే ఉందని చెప్తున్నారు. అయితే ఇంతకుముందు ఈ చెట్టు చుట్టూ ఏం లేదంట, మామూలుగా చెట్టుని తాకేవాళ్ళట. ఇప్పుడు అందరూ చెట్టుని తాకి అసలు రావట్లేదని చుట్టూ చిన్న గిల్స్ ఏర్పాటు చేశారు. ఆ గిల్స్ చుట్టూ తిరుగుతున్నాము. ఇంకైతే అక్కడ తిరిగే కాడ ఇలుగండి, ఆ రోజు గురు పౌర్ణమి రోజైనా మామూలు పౌర్ణమి రోజైనా అక్కడే కూర్చొని ఒక దీపం వెలిగించుకొని పెట్టుకొని గురుచరిత్ర పారాయణం చేస్తారంట వీళ్ళంతా. గురుచరిత్ర పారాయణం చేస్తే ఉన్న కష్టాలు బాధలు ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా నివారణ అవుతాయని వాళ్ళ నమ్మకం. అందుకని ప్రతి గురు పౌర్ణమికి అమావాస్యకి ఇలా చరిత్రని పారాయణం చేస్తారంట వాళ్ళు. భలే కూర్చొని ఉండారండి చక్కగా లైన్గా ఇలా పీటలు వేసుకొని కూర్చొని చక్కగా పారాయణం చేసుకుంటున్నారు. నేనైతే వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపడింది. అయితే ఎక్కడైనా దత్తాత్రేయకి ఇలాగే చేస్తారండి. చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారో పారాయణం. మేమైతే చుట్టూ తిరుగుతున్నాము, ఇలా చుట్టూ తిరిగి ఇంకా దండం పెట్టుకొని శ్రీపాద వల్లభ అనుకుంటూ తిరుగుతున్నారండి. ఇక్కడైతే నేను మొత్తం 5 చుట్లు తిరగదాం అనుకున్నాము. ఎందుకంటే మాకు అప్పటికే 6:30 అయిపోయిందండి. 6:30 అయిపోయింది. లోపలికి వెళ్తే గేట్ వేస్తారు దర్శనానికని 5 చుట్లే తిరిగి వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉన్నామండి. ఇక్కడైతే ఈ దర్శనం అయితే ఇక్కడ డబ్బులు కట్టించుకుంటారంట. ఇదైతే ఫ్రీ అండి. చూడండి జనం ఎట్లా ఉన్నారో. 7:30 అయితే గేట్ మూసేస్తారంట. లోపలికి వెళ్ళే వాళ్ళకి దర్శనం. లోపలికి నాకు వీడియో తీయలేదండి. ఒక ఆయన అరిచాడు, నాకు భయం వేసింది, లోపల పెట్టేసుకున్నాను ఫోను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.